Put short notes on the ribs of human beings. ఓకేనమ్మా, డన్. సో రిబ్స్ ఆర్ కర్వ్డ్ బోన్స్ ఫార్మింగ్ ది రిబ్ కేస్. ఈ రిబ్స్ అనేవి ఈ యొక్క కర్వ్డ్ బోన్స్ ఇది చెస్ట్ రీజన్ లో ప్రెజెంట్ అవుతాయి. ఈ రిబ్స్ అనేది ఛాతీ భాగంలో ఉండే వంకర ఎముకలు అంటారు. ఇవి కలిసి రిబ్ కేస్ అనే ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఓకేనమ్మా, రిబ్ కేజ్ లుక్స్ లైక్ అదొక ప్రొటెక్టివ్ కేజ్ అనమాట. ఇది ఇంపార్టెంట్ ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది చెస్ట్ లో. ఓకేనమ్మా, అంటే ఫ్యాన్ ని ఐరన్ రాడ్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అలాగే మన చెస్ట్ ని రిబ్ కేజెస్ ప్రొటెక్ట్ చేస్తాయి. క్లియర్ మా, డన్. హ్యూమన్స్ హ్యావ్ 12 pairs ఆఫ్ రిబ్స్. హ్యూమన్స్ కి 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. అంటే మొత్తం 24 రిబ్స్. మనుషుల్లో 12 జాతుల రిబ్స్ ఉంటాయి, మొత్తం 24 రిబ్స్. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా యూజువల్లీ సేమ్ నెంబర్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి. బేబీస్ పుట్టినప్పుడు సాఫ్ట్ రిబ్స్ అవుతాయి, అవి అలాగా పోషకం బట్టి ఆ రిబ్స్ బలపరుస్తాయి. ఓకేనమ్మా, 12 pairs, 24 రిబ్స్. రిబ్స్ ఆర్ అటాచ్డ్ టు ది బ్యాక్ బోన్. ఓకేనమ్మా, రిబ్స్ ఆర్ అటాచ్డ్ టు ది బ్యాక్ బోన్ థొరాకిక్ వెర్టిబ్రేట్. ఓకేనమ్మా, డన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే రిబ్స్ అనేవి బ్యాక్ బోన్ కనెక్ట్ అయి ఉంటాయి బ్యాక్ సైడ్. ఓకేనమ్మా, ఇవి వాటిని థొరాకిక్ అంటే రిబ్స్ వెనక భాగంలో బ్యాక్ బోన్ కి కలిసి ఉంటాయి. వాటిని థొరాకిక్ వెర్టిబ్రేట్ కి అటాచ్ అయి ఉంటాయి. ఓకేనమ్మా, డన్. సో ఈ అటాచ్మెంట్ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి. ఓకేనా, బెండ్ అవ్వడానికి, వంగడానికి సపోర్ట్ చేస్తాయి. ఓకేనమ్మా, ట్రీకి బ్రాంచెస్ ట్రీ ట్రంక్ ఎలా అటాచ్ అవుతాయి అలా. 7 pairs are true ribs directly attached to the sternum. మొదట 7 జాతుల రిబ్స్ ని ట్రూ రిబ్స్ అని అంటారు. ఇవి నేరుగా స్టెర్నం ఛాతి ఎముకకి అటాచ్ అవుతాయి. ఓకేనమ్మా, ఈ రిబ్స్ చాలా స్ట్రాంగ్ గా చాలా మోస్ట్ స్టేబుల్ గా ఉంటాయి. ఇది హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి రిబ్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ 3 pairs are false ribs indirectly attached to sternum. ఇక్కడ చూడమ్మా, ఇంకా తర్వాత 3 pairs ఆఫ్ రిబ్స్ ఫాల్స్ రిబ్స్ అంటారు. ఇవి కార్టిలేజ్ ద్వారా ఇండైరెక్ట్ గా స్టెర్నం కి అటాచ్ అవుతాయి. ఈ రిబ్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ హెల్ప్స్ చేస్తుంది బ్రీతింగ్ లో. ఓకేనమ్మా, నెక్స్ట్ 2 pairs ఆఫ్ ఫ్లోటింగ్ రిబ్స్ నాట్ అటాచ్డ్ ఇన్ ఫ్రంట్. ఓకేనమ్మా, చివరి 2 pairs ఆఫ్ రిబ్స్ ని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఇవి ముందు భాగంలో అటాచ్ అయి ఉండవు. ఓకేనమ్మా, ఫ్లోటింగ్ రిబ్స్ అనేవి బాడీ ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతాయి, కిడ్నీని కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తాయి. రిబ్స్ ప్రొటెక్ట్ హార్ట్ అండ్ లంగ్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. రిబ్స్ మన గుండె మరియు ఊపిరితిత్తులను లంగ్స్ రక్షిస్తుంది. విత్ రిబ్స్ లేకుండా సపోజ్ ఎవరైనా చిన్నది కుట్టినా మొత్తం ఆర్గన్స్ అనేవి చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోతాయి. రిబ్ కేజ్ అనేది ఒక సేఫ్టీ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది. మనకు హెడ్ కి హెల్మెట్ లాగా చెస్ట్ కి బాడీలో ఆర్గన్స్ కి రిబ్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. రిబ్స్ హెల్ప్ ఇన్ బ్రీతింగ్ మూవ్మెంట్స్. ఈ రిబ్స్ శ్వాస తీసుకునే సమయంలో రిబ్స్ పైకి కిందకి కదులుతాయి. దీని వల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, మళ్ళీ తగ్గుతాయి కూడా, కాంట్రాక్ట్ కూడా అవుతాయి. ఎగ్జాంపుల్, మనం ఇన్హేల్ చేసినప్పుడు రిబ్స్ అప్వర్డ్ అవుతాయి, ఎక్సెల్ చేసినప్పుడు ఆ రిబ్స్ డౌన్లోడ్ అవుతాయి, బెలూన్ క్లోజింగ్ ఓపెనింగ్ లాగా. ఓకేనమ్మా, ఇంకా ఈ యొక్క బాడీలో అన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా రిబ్స్ రక్షిస్తాయి, శ్వాసలో సహాయం పడతాయి, ఛాతీకి ఆకారాన్ని ఇస్తాయి, శరీరానికి సపోర్ట్ ఇస్తాయి. ఓకేనమ్మా, ఇది హోప్